నాణ్యమైన దిగుబడి పొందాలంటే ఆరోగ్యకరమైన నారు అవసరం. మనం నాటే మొక్కలు పొలంలో కుదురుకొని త్వరగా ఎదగాలంటే నారు నాణ్యంగా దృఢంగా ఉండాలి. సాధారణంగా రైతులు కూరగాయల నారును సంప్రదాయబద్ధంగా పెంచి ప్రధాన పొలంలో నాటుతుంటారు. అయితే వాతావరణ ఒడిదుడుకులకు లోనవడం, అధిక వర్షాలు కురిసినప్పుడు నారు కుళ్లు సంభవించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు షేడ్ నెట్ కింద ప్రోటేలలో పెంచిన నారు వైపు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కొందరు రైతులు షేడ్ నెట్ నర్సరీలు ఏర్పాటు చేసి రైతులకు అందిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 190% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని రైతులు గ్రహించారు. అందుకే చాలా మంది రైతులు నర్సరీలపై ఆధారపడి సాగును కొనసాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ప్రతి జిల్లాలో నర్సరీలు వెలిశాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల భూమిలో ప్రభుత్వ సహకారంతో షేడ్ నెట్ ఏర్పాటు చేసి ప్రోట్రేలలో నారు పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. షెడ్ నెట్ హౌస్ కింద పొలం లీజుకి 3 ఎకరాలు లీజు తీసుకున్నాం. లీజు తీసుకొని షెడ్ అవుట్ బిగించడం సరిపోయింది. ఈ షెడ్ అవుట్ బిగించడం కొరకు 50 లక్షలు ఖర్చు వచ్చింది. మనకు ప్రభుత్వం రాయితీ కొంత 50% సబ్సిడీ ఇచ్చింది. అవి మేము సద్వినియోగం చేసుకున్నాను. కనుక భూమి దుక్కు దున్ని కానించి మన కోకో పెట్టు మన రాజమండ్రి నుంచి తొలకొచ్చి మనము ముడి సరుకు తోలుకొని మేము మందులు DAP, యూరియా, సోర్ ఫాస్ఫేట్ పలు రకాలకు సంబంధించిన ఈ ఎరువు సంబంధించిన మందులు కలుపుకొని మేము ఇప్పుడు విత్తనం వేయటం మొదలుపెట్టాము. ఈ విత్తనము ఈ సీడ్ అనేది పలు రకాల కంపెనీలు ఒక 50,000 కానించి 1,20,000 దాకా ఉన్నాయి. అవి తెచ్చుకొని మేము విత్తనం వేయడం జరుగుతుంది. విత్తనం వేసిన 45 రోజులకి పీకుడికి వచ్చుద్ది. ఈ రైతులు వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ వాతావరణం అనుకున్న వచ్చినప్పుడు ఈ మొక్కలు బీకపోయి నాటుకోవడం జరుగుతుంది. ఈ మిరప మొక్కలు ఏంటంటే ఈ మిరప పంట సాగు అనేది వాతావరణం అనుకూలం బట్టి ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఇందులో లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఈ కోకో పిట్ అనేది రావడం జరుగుతుంది. టన్ను వచ్చి 3,000 రూపాయలు. మేము కలుపుకొని ఈ మందులు వేసుకొని అన్ని తయారు చేసుకుని మాకు 6,000 రూపాయలు పడుతుంది టన్ను వచ్చి. అవి వచ్చి ఒక ట్రేకి వచ్చి 100 కేజీ పడుతుంది. ఈ బ్లాక్ ట్రేస్ అంటారు వాటిని. ఒక ట్రే వచ్చి 13 రూపాయలు. మేము 40,000 ట్రేలు తేవడం జరిగింది. దాంట్లో మొక్క 90 పైసలు కానించి 2 బావుల దాకా అమ్మడం జరుగుతుంది. అంటే ఈ పలు కంపెనీలు పెడుతున్నాం కాబట్టి 4-5 రకాల కంపెనీలు వాటిలో సీడ్ రేటును బట్టి మేము అమ్మడం జరుగుతుంది. ఒక దుక్కి ఎకరాకు వచ్చి 1,600 రూపాయలు, గురుదోళ్ళందుకు 700 రూపాయలు. ఇట్లా బెడ్లు కాలువలు ఇలాగ చేసి మేము మళ్ళా కూలీలతో బెడ్లు తయారు చేసి ఇట్లా ముందుగా బ్లాక్ పేపర్ వేసుకుంటాము. జరిగిన తర్వాత ఈ పైపు ఇట్లా దారం కట్టుకున్న తర్వాత ఆ వైట్ పేపర్ వర్షం వచ్చే ముందుకు కానీ డైలీ ఉదయం సాయంత్రం కప్పుకోవటము, మళ్ళీ ఉదయం తీసేయటము, ఇట్లా ఆ పేపర్ ఇట్లా కప్పుతాం అన్నమాట. ఈ సంవత్సరము సీడ్ అయితేమి, ఈ కోకి పిట్ అయితేమి, ఈ కూలీలు అయితేమి మొత్తం కలుపుకొని 40 లక్షలు ఖర్చు వస్తుంది. మాకు ఒక 60 లక్షల దాకా వస్తే మాకు పై ఆదాయం మిగులుతుంది. ఖర్చు పోను 60 లక్షలలో 40 లక్షలు పెట్టుబడి పోతే పై 20 లక్షల రూపాయలు మిగులుతాయని ఆశిస్తున్నాను. మాకు ఏదైనా ఆశిస్తుంది అనుకుంటే దాని తగ్గట్టు మేము మందులు తెచ్చుకొని కొట్టడం, మంచి నాణ్యమైన మొక్కలు సప్లై రైతులకి, ఈ చుట్టుపక్కల గ్రామాలకి రైతులకి మేము సప్లై చేయడం జరుగుతుంది. ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.